అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. ఈరోజు కార్యక్రమంలో మనం చర్చించబోయే అంశం ఏంటంటే, ప్రతి మనిషికి ఎందుకు విజన్ ఉండాలి? అదేవిధంగా మన మానవ జీవితంలో నిరాశ గానీ, నిస్పృహ గానీ ఏర్పడినప్పుడు దానిని ఏ విధంగా మనం కౌంటర్ చేయాలి? ఎలాంటి పరిస్థితులు మన నిజ జీవితంలో మనకు సాధారణంగా ఎదురవుతూ ఉంటాయి? ఇలా తదితర అంశాలను మనం ఈ వీడియోలో చర్చిద్దాం. ఇది ఒక మోటివేషనల్ వీడియోగా మనం చెప్తున్నాం. వాస్తవానికి మనకి విజన్ ఎందుకు ఉండాలి? మన నిజ జీవితంలో మనం పొద్దున లెగుస్తాం, చదువుకునే పిల్లలు స్కూళ్ళకి కాలేజీలకి వెళ్తారు, లేదా వృత్తి వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు వాళ్ళ వాళ్ళ పనులకు వెళ్తూ ఉంటారు, సాయంత్రం వస్తూ ఉంటారు. కానీ ఈ ఈ జరిగే క్రమంలో, అంటే ఈ ప్రాసెస్ జరిగే క్రమంలో మనకి సమాజం నుంచి లేదా ఇతర మనుషుల నుంచి అనేక రకాలైన సవాళ్ళు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఈ సవాళ్ళను అధిగమించే క్రమంలో మనకు మనం ఐడెంటిటీని కోల్పోతూ ఉంటాం. ఉదాహరణకి ఒక కాలేజీకి వెళ్ళే ఒక విద్యార్థి ఉన్నాడు. ఈ విద్యార్థి కాలేజీకి వెళ్ళటానికి పర్పస్ ఏంటి? విద్యను ఆర్జించడం లేదా చదువుకోవటం, మంచి మార్కులు తెచ్చుకోవటం. కానీ ఈ కాలేజీకి వెళ్ళిన క్రమంలో ఈ చుట్టూ ఉండే ఫ్రెండ్స్లో కొంతమంది ఎవరైనా సరే అతనిని హేళన చేయొచ్చు, అతను చిన్నబుచ్చుకునే విధంగా మాట్లాడటం కానీ, లేకపోతే తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని దెబ్బ కొట్టే విధంగా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి అతన్ని ర్యాగింగ్ చేయటం మొదలుపెట్టారనుకోండి, అది అతనికి ఒక పెద్ద సవాల్గా మారిపోతుంది. మరి ఆ సవాల్ని అధిగమిస్తే తప్ప అతనికి చదువుకునే అట్మాస్ఫియర్ ఉండదు. అతను అనుకున్నటువంటి ఆశయాలను లేదా అతను అనుకున్నటువంటి చదువును పూర్తి చేసే అవకాశం ఉండదు. ఇది అతనికి ఒక పెద్ద సవాల్. అదేవిధంగా మనం ఆఫీస్లో ఉన్నప్పుడు మన బాస్ మనకి కొన్ని సర్టెన్ అసైన్మెంట్స్ ఇస్తూ ఉంటాడు. సో ఆ అసైన్మెంట్స్ని మన ఎబిలిటీకి మించి ఉన్నప్పుడు లేదా మన స్థాయికి మించి ఉన్నప్పుడు, అది మనం చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు అతని దగ్గర నుంచి పొందే అవమానాలు ఏవైతే ఉన్నాయో అవి మనల్ని నిరాశ వైపు, నిస్పృహ వైపు మనల్ని తీసుకెళ్తూ ఉంటాయి. మరి ఇలాంటి టాక్సిక్ కండిషన్స్ని మనం ఎలా ఎదుర్కోవాలి? చరిత్రలో ఇలాంటి టాక్సిక్ కండిషన్స్ వ్యక్తిగతంగా ఎదురైనప్పుడు మహనీయులు లేదా గొప్పవారు దాన్ని ఎలా జయించారు, వారి నుంచి మనం ఆ విషయాలు తెలుసుకొని స్ఫూర్తి పొందాలి. వాస్తవానికి మనందరికీ తెలిసినటువంటి సుప్రసిద్ధ వ్యక్తి ఒకరున్నారు. ఎవరు అంటే హెలెన్ కెల్లర్. ఈవిడ అల్బామా స్టేట్లో యుఎస్ఏలో పుట్టడం జరిగింది. అమెరికాలో పుట్టారు, అల్బామా స్టేట్లో. అయితే ఎప్పుడు 1880లో, చాలా పూర్వం. అయితే వాస్తవానికి ఆవిడ చిన్న వయసులోనే, చిన్న నెలల పిల్లప్పుడే ఆవిడ కళ్ళు పోయినాయి. అదేవిధంగా చెవులు కూడా వినపడటం లేదు. సో ఎప్పుడైతే ఈ డెఫ్నెస్ వచ్చేసిందో, వాళ్ళ తండ్రి ఒక ఆర్మీ ఆఫీసర్, ఆయన తీవ్రమైన నిరాశకి వెళ్ళిపోయాడు. ఏంటి నా పాపకి ఇట్లా అయ్యింది, ఈవిడ ప్రపంచంలో ఎలా బతికిద్ది, మేము లేనప్పుడు ఏ విధంగా సర్వైవ్ అయ్యిద్ది అని చెప్పి ఆయన చాలా తీవ్రమైనటువంటి నిరాశలోకి వెళ్ళిపోయారు. సో వెళ్ళిపోయినప్పుడు ఇలా అనేక మార్గాల్ని ఆయన శోధించడం మొదలుపెట్టాడు. ఎలా ఈ పాపని తన కాళ్ళ మీద తను నిలబడేలా ఎలా చేయాలి అని చెప్పి. సరే, ఆ టైంలో అన్నే సులేవాన్ అనే ఒక టీచర్, ఆవిడ ఈ అన్నే సులేవాన్ అనే ఒక టీచరు బదిరులకు, అంటే గుడ్డివారికి లేదా చెవుడు ఉన్నవారికి ఒక టీచర్గా ఒక సుప్రసిద్ధంగా ఉంది అమెరికాలో. ఆమెని అప్రోచ్ అయ్యారు. అమ్మా, మా పిల్లకి కళ్ళు కనబడటం లేదు, చెవులు వినపడటం లేదు, ఈమె ప్రపంచంలో ఎలా బతుకుతుందా అనే భయం మాకుంది, మీరు ఆమెను ఎలాగైనా సరే తన కాళ్ళ మీద తను నిలబడే విధంగా తీర్చిదిద్దాలి అని చెప్పి తండ్రి వెళ్ళి ఆమెని అభ్యర్థించాడు. ఆవిడ సరే అని ఒప్పుకొని వాళ్ళ ఇంటికి వస్తుంది. వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా ఆ పాపని చూసినప్పుడు ఆ పాప ఎటువంటి స్పృహ లేక నిశ్చలంగా ఉందన్నమాట. ఎందుకంటే మరి కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, ఎవరు వచ్చినా కానీ చెవులు వినపడవు కదా. సో ఎప్పుడైతే అలికిడి జ్ఞానం లేకపోవడం వల్ల నిశ్చలంగా కూర్చొని ఉంది. ఒక క్షణం ఆవిడకి అసలు ఈవిడిని ఎలా మనం ట్రైన్ చేయాలి? సాధారణంగా కళ్ళు కనిపించకపోతే బ్రైలీ లిపి ద్వారా ఆమెను ట్రైన్ చేయొచ్చు, కానీ చెవులు కూడా వినపడట్లేదు కదా. ఈ చెవులు కూడా వినపడనప్పుడు మనం ఆమెను మాటలతో సంబోధించలేం, ఓన్లీ ఒక బ్రైలీ లిపితో మనం చెప్తే అర్థం కాదు. మరి ఈమెకి ఎలా ట్రైన్ చేయాలని ఆమెకు ఒక సవాల్ ఏర్పడింది. సో ఏర్పడినప్పుడు ఆవిడ ఒకటే అనుకుంది,
మనం ఒక మంచి కార్యాన్ని తలపెట్టాము, దీనికి ప్రకృతి ఖచ్చితంగా సహకరిస్తుంది అని. ఆమె ఏం చేశారు అంటే ఒక చేతిని, ఆ పాప చేతిని ఇలా పెట్టి ఒక బొమ్మ పెట్టారు. బొమ్మ పెట్టి కింద డాల్ అని ఇలా రాశారు. వెంటనే ఆ పాప ఆ చేతితోనే ఇలాగా డాల్ అని మళ్ళీ రాసింది. అప్పుడు ఆవిడికి అర్థమైంది, ఓహో స్పర్శ జ్ఞానం ఉంది, స్పర్శ జ్ఞానం ఉంది కాబట్టి మనం ఈమెకి ఈ స్పర్శ జ్ఞానంతో మనం విద్యను అందించవచ్చు అని చెప్పి ఒక స్పెషల్గా బ్రైలీని, అంటే చేత్తో తాకి ఆ నేర్చుకునే విద్యని, ఆ బ్రైలీ లిపినే ఈవిడికి ప్రత్యేకంగా బోధించడం జరిగింది. ఇప్పుడు ఎలా అయితే చేత్తో ఇలా రాసినప్పుడు డాల్ అని ఎలా రాస్తారో అలా స్పర్శ జ్ఞానంతో ఆవిడ అర్థం చేసుకునే విధంగా ఆవిడ చదువు చెప్పడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే ఆవిడ చదువు చెప్పడం మొదలుపెట్టిందో ఆవిడ ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే యూనివర్సిటీలో జాయిన్ అయ్యి యూనివర్సిటీ కోర్సును కూడా ఫినిష్ చేసింది. ఎప్పుడైతే గ్రాడ్యుయేషను, హయ్యర్ స్టడీస్ కూడా పూర్తి చేసి ఆవిడ ఏం చేసిందంటే ఈమె ఎదుర్కొన్న సవాళ్ళను ఒక పుస్తక రూపంలో రాసింది. అంటే ఆమె చిన్నతనం ఎలా జరిగింది, ఎలా ఈ టీచర్ పరిచయం అయింది, ఆమె ఎలా ఎడ్యుకేషన్ని పూర్తి చేసింది, తర్వాత ఆమె జీవితంలో జరిగినటువంటి సంఘటనలు, ఈ నిరాశలు, నిస్పృహలు వీటన్నిటినీ ఉదాహరిస్తూ అనేక పుస్తకాలు రాయడం జరిగింది. అదే కాకుండా ఆమె బ్రైలీ లిపిని ప్రమోట్ చేయడం మొదలుపెట్టింది. చూడండి, ఒక అంధురాలు, అదేవిధంగా ఒక డెఫ్, ఈవిడ ఆమె చదువుకొని ఆమె పర్సనల్ ఇబ్బందులను కూడా ఎదుర్కొని మరొక వ్యక్తులకి ఆదర్శంగా మారగలిగింది. దీనికి కారణం ఏంటంటే ట్రాన్సిషన్. ఆ ట్రాన్సిషన్ ఏంటి? చదువు. ఆ ట్రాన్సిషన్ని ఇగ్నైట్ చేసింది ఎవరు? గురువు. కాబట్టి మనం ఎప్పుడైనా సరే కష్టకాలంలో ఒక నిరాశ, నిస్పృహ ఉన్నప్పుడు, లేదా ఒక అభేద్యమైన సంఘటన, సమస్య మన గోడ ముందు మనకి ఒక పెద్ద గోడలాగా నుంచున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే రివర్సల్ థింకింగ్ చేయాలి. ఏంటి అని అంటే దీన్ని మనం ఎలా ఎదిరించాలి, దీన్ని ఎలా కౌంటర్ చేయాలి, ఖచ్చితంగా దీనికి ప్రత్యేకమైన మార్గాలు ఉంటాయి. ఎందుకంటే నేచర్ సమస్య ఇస్తే దానికి ఖచ్చితంగా సొల్యూషన్ కూడా ఇస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మనం రివర్స్ థింకింగ్ చేస్తామో ఈ ప్యాటర్న్, అంటే ఒక నేచర్ ఒక ప్యాటర్న్ ఇచ్చింది. ఇప్పుడు చూడండి, ఆవిడికి కళ్ళు లేకుండా, ఆ చెవులు వినపడకుండా నేచర్ ఒక ప్యాటర్న్ ఇచ్చింది. సో ఈవిడేం చేసింది, ఆ ప్యాటర్న్కి రివర్స్గా థింక్ చేసింది. రివర్స్గా థింక్ చేయటం వలన ఒక టీచర్ని నేచరే ఆమెకి సపోర్ట్ చేసింది. చేసి ఏం చేసింది, ఓహో నీకు కళ్ళు లేవా, ఓహో నీకు చెవులు, అయితే నీకు వినికిడి శక్తి ఉంది కదా, దీన్ని ఉపయోగించుకుని నువ్వు పైకి ఎదుగు అని చెప్పింది. ఎప్పుడో 18వ శతాబ్దంలో చనిపోయిన ఆవిడని ఈరోజు మనం స్మరించుకుంటున్నాము. ప్రపంచవ్యాప్తంగా ఇంత గొప్ప కేంద్రాలు ఆవిడికి, ఎడ్యుకేషన్ సెంటర్స్ బ్రెజిల్లో కానీ, లేకపోతే ఆఫ్రికాలో కానీ, జపాన్లో కానీ ఈవిడ పేరుని సెంటర్స్ కూడా పెట్టారు. అంటే ఆవిడ ఏ స్థాయికి వెళ్ళిపోయింది, పర్సనల్ ట్రాన్సిషన్ నుంచి గ్లోబల్ లీడర్గా ఎదిగింది. కేవలం ఆమె లోపం ఉండటం వల్లనే. సాధారణంగా ఆమె గనక మామూలుగా పుట్టుంటే గనక ఇంత గ్లోబల్ లీడర్ అయ్యేది కాదు. మనకి చరిత్రలో కూడా మనకి ఎంతోమంది ఇబ్బందులకు గురైన వాళ్ళు, వివక్షకు గురైన వాళ్ళు, వాళ్ళకున్నటువంటి ప్రాబ్లమ్స్ని రివర్స్ ప్యాటర్న్లో థింక్ చేసి సమస్య ఏదైతే ఉందో దాని మీద యుద్ధం చేయడం ప్రారంభించారు. మహాత్మా గాంధీ ఏంటి, ఈ భారతీయులకి ఆయన మొదటగా సౌత్ ఆఫ్రికా వెళ్ళారు. సౌత్ ఆఫ్రికా వెళ్ళి సౌత్ ఆఫ్రికన్ పీపుల్కి, అక్కడ ఉన్న నల్ల జాతీయులకు అండగా నిలబడి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులకి వాళ్ళు ఒక ప్యాటర్న్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈయన రివర్స్గా మీరు అందరినీ కూడగట్టి దానికి ఎగనెస్ట్గా పోరాటం మొదలుపెట్టాడు. సేమ్ భారతదేశం వచ్చి భారతదేశంలో కూడా అదే పనిచేశారు. అంటే ఒక ప్యాటర్న్లో ఉన్న ఒక సమస్యని దాన్ని రివర్స్ ప్యాటర్న్లో థింక్ చేయటం మొదలుపెట్టిన వ్యక్తి లీడర్ అవుతున్నాడు. అవునా కదా? అంతే కదా? సో కాబట్టి మనం లీడర్గా ఎదగాలి, ఈ నిరాశని, నిస్పృహని మనం ఎదుర్కోవాలి అని అంటే, మనం లీడర్గా ఎదగాలి అంటే ముందు మనం ఆ ప్యాటర్న్ అర్థం చేసుకోవాలి. సమస్య ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వస్తుంది, ఈ సమస్యని మనం ఏం చేయాలి. ఈ సమస్యని అదే ఒక బాస్ అనుకోండి, బ్లాక్మెయిలింగ్ లేదా కావాలని ఇబ్బందులు పెడుతున్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి మనం, దానికి రివర్స్ ప్యాటర్న్ అంటే ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అయ్యి 10 మందికి చెప్పాలి. అంతే. బ్లాక్మెయిలింగ్కి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బ్లాక్మెయిలింగ్కి మెడిసిన్ ఏదైనా ఉంది అంటే అది ఓపెన్ అవటమే. సో ఎప్పుడైతే ఓపెన్ అవ్వడం మొదలు పెడతామో, వాడు ఎంత పెద్దవాడైనా అవనివ్వండి, రెసిస్ట్ అంటే మనకి ఎప్పుడైతే వాడికి రెసిస్ట్ వస్తుందో ఖచ్చితంగా వాడిలో భయం మొదలవుతుంది. వాడు ఎంత పెద్దవాళ్ళైనా సరే, మనం సింగిల్గా ఉన్నా 100 మంది మన చుట్టూ మన మీద పోరాడుతున్నా సరే మనకి ధైర్యం ఉండాలి, నిలదొక్కునే శక్తి ఉండాలి. అలా లేకపోతే మనం ఇబ్బందులు పడతాము. ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నాము అంటే, ఇలాంటి స్టోరీస్ ఇన్స్పిరేషన్గా తీసుకొని
ఇలాంటి స్టోరీస్ ఇన్స్పిరేషన్గా తీసుకుని మన ఆలోచన విధానాన్ని, దృక్పథాన్ని మనం మార్చుకోవాలి. ఇలాంటి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఎప్పుడైతే మనం వింటూ ఉంటామో మనలో ఒక రకమైనటువంటి ఆలోచన శక్తి మొదలవుతుంది. కాబట్టి మిత్రులారా, మనం ఎప్పుడైనా సరే ఒక నిరాశను ఎదుర్కోవాలి అంటే ఆ నిరాశ మనకున్న సమస్య ఏ ప్యాటర్న్లో ఉంది, దీనికి మెయిన్ అటాచ్మెంట్స్ ఏంటి అంటే ఈ సమస్య మనకు రావటానికి లేదా ఈ సమస్య మన చుట్టూ కేంద్రీకృతమై పెద్దదవటానికి ఎవరెవరు ఉపయోగపడుతున్నారు. ఇప్పుడు చూడండి, ఆ విద్యార్థి స్కూల్కి వెళ్ళినప్పుడు అనేక మిత్రులు అతనికి ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఎందుకని? ఆ మిత్రులు నెగిటివ్ థింకింగ్తో ఉన్నారు. సో మన ఆఫీస్లో ఒక బాస్ మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆ బాస్కి సహకరించే వాళ్ళు ఎవరు? సో ఇలాగ ఒక ప్యాటర్న్, మనం బాస్ ఎవరు, వాళ్ళకి సహకరించే వాళ్ళు ఎవరు, అదేవిధంగా మన మీద వస్తున్న ప్రెషర్ ఏంటి, ఇలా ఒక ప్యాటర్న్ ఏ ప్యాటర్న్లో ఉందో యాజ్ ఇట్ ఈజ్ ప్యాటర్న్ని మనం ముందు ఫైండ్ అవుట్ చేయాలి. దాని తర్వాత రిసిస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, మనకు సహకరించే వాళ్ళు ఎవరు, సహకరించే వాళ్ళని కలుపుకొని వెళ్ళి మనం ఆ ప్రాబ్లం మీద సాల్వ్ చేయాలి. అంటే ఎప్పుడన్నా, ఎందుకంటే ఓపెన్ అప్ అవ్వటం, మనకు సపోర్ట్ చేసే వాళ్ళని గ్యాదర్ చేసుకోవటం, ఆ సమస్య మీద పోరాడటం అనేది ముఖ్యమైన విషయం. అది మానసికంగానైనా లేదా అవుటర్ వరల్డ్లోనైనా. మానసికంగా కూడా మనం ఎలా థింక్ చేయాలి అంటే, సరే మనం ఈ సమస్యను ఎదుర్కోకపోతే చనిపోతాం, మామూలుగా ఉన్న ఏదో ఒక రోజు చనిపోతాం, 70 ఏళ్ళకో 80 ఏళ్ళకో చనిపోతాం, ఈ సమస్యను ఎదుర్కొనే చనిపోదాం, ఏమైంది? సో సమస్యను ఎదుర్కొని చనిపోతే మనం గౌరవంగా పోతాం కదా. అట్లా కాకుండా చావు అనేది ఎప్పుడొకప్పుడు ఎవరికొకడికి వస్తూనే ఉంటుంది. మామూలుగా ఉన్న 70 ఏళ్ళకి 80 ఏళ్ళకి వస్తుంది. కానీ ఈ సమస్యని మనం ఇంతవరకు జయించలేకపోయాము అని చెప్పి ఆ రిగ్రెట్తో చచ్చిపోవడం కంటే దీన్ని రెసిస్ట్ చేసి గెలిస్తే గెలుస్తాం, ఓడిపోతే ఓడిపోతాం, అది అవుటర్ కమ్ ఎట్లా అయినా రానివ్వండి, కానీ ఎప్పుడు కూడా పోరాటం ఆపకూడదు. మనల్ని ఒక్కరినే చేస్తారు, హేళన చేస్తారు, 100 మంది మనల్ని తక్కువ అనుకుంటారు. కానీ ఏ రోజైతే మనం తళుక్కున మెరుస్తాం, ఈ సమస్య నుంచి బయటపడతామో, ఏదో ఒక రోజు షైన్ అవుతామో, ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. ఇది ఫ్యాక్ట్. కాబట్టి మన నిజ జీవితంలో సమస్యలను ఎప్పుడూ కూడా, సమస్యలు సృష్టించే వాళ్ళని, సమస్యని పెద్దగా చూడకూడదు, చాలా లైట్గా చూడాలి. వాడికి పవర్ ఉన్ని, వాడి పెద్ద రాజకీయ నాయకుడు అవని, పెద్ద ఆఫీసర్ అవని, ఎవడైనా అవని, డోంట్ కేర్, ఎవడైనా సరే వాడిని పెద్దగా చూస్తే పెద్దగా కనిపిస్తాడు, తక్కువగా చూస్తే వాడు చాలా తక్కువ కనిపిస్తాడు. అప్పుడు మన ఆలోచన, మన బ్రెయిన్ వెలుగుతుంది. అదేవిధంగా ఇలా నిరాశ నిస్పృహల్ని మనం మన నుంచి మనం ఎదగాలి. మనలోంచి, ఇప్పుడు ఆవిడ హెలెన్ కెల్లర్ అంతే కదా, ఆవిడలో ఉన్నటువంటి ఆ లోపాన్ని ముందు ఆమె అధిగమించింది. నేను ఎలాగైనా ఎదగాలని టార్గెట్ పెట్టుకుంది. ఆ తర్వాత ప్రపంచాన్ని అధిగమించింది. అంటే పర్సనల్ థింకింగ్ లెవెల్ నుంచి అవుటర్ థింకింగ్కి చాలా పాజిటివ్గా వేసింది. కాబట్టి ముందు మనలోంచి మనం ఆ నెగిటివ్ శక్తి నుంచి బయటికి రావాలి. ఇక 2, విజన్ ఎందుకు ఉండాలి? విజన్ ఎందుకు ఉండాలి అంటే, ప్రతి మనిషి ఒక పర్పస్ లేకుండా జీవించారనుకోండి, వాడికి ఒక లైఫ్ మీద ఒక ఎయిమ్ ఉండదు. సో ఎయిమ్లెస్ పీపుల్ 2 ఉంటారు, పిచ్చివాళ్ళు, యోగులు. సో వాళ్ళని మన కేటగిరీలో తీసుకోకూడదు. ఎందుకంటే యోగులు హయ్యర్ లెవెల్లో ఉంటారు, వాళ్ళకి ఏ పర్పస్ ఉండదు ఈ భూమి మీద, కేవలం డెలివరెన్స్, మోక్షం కోసమే తిరుగుతూ ఉంటారు, మోక్ష సాధన కోసమే ఆ స్పిరిచువల్ లైన్లో ఉంటారు, వాళ్ళ ఇన్ఫినిటీ లెవెల్లో ఉంటారు. ఆ ఇన్ఫినిటీ లెవెల్ని మనం అర్థం చేసుకున్నాం. ఇక 2 పిచ్చివాళ్ళు, అసలు అది మనకు సంబంధం లేని విషయం. సో వీళ్ళిద్దరికి విజన్ అవసరంలా. వాళ్ళ విజన్ అంటే వాళ్ళ క్లారిటీ ఉంటుంది, వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, మిగతా వాళ్ళకి అర్థం కాదు. సో మనకి మాత్రం మన పర్టికులర్ విజన్ అనేది మన జీవితంలో ఉండాలి. అందుకనే మ్యాక్సిమ్ గోర్కీ అంటాడు, ఒక లక్ష్యం లేనివాడు చెడ పురుగు లాంటి వాడు అంటాడు. అంటే లక్ష్యం లేకుండా ఇప్పుడు మనకి అంటే లక్ష్యం ఎలా ఉండాలి? వ్యక్తిగత లక్ష్యం ఉండాలి, సామాజిక లక్ష్యం ఉండాలి. వ్యక్తిగత లక్ష్యం అంటే ఏంటి? మనం చదివిన చదువుకి తగ్గ ఉద్యోగమో, మన జ్ఞానాన్ని మనీగా కన్వర్ట్ చేసే తెలివితేటలు ఉండాలి. లేకపోతే సమాజంలో ఎదవలుగా కీర్తించబడతాం మనం. ఎందుకు అంటే, మనం ఎప్పుడైతే జ్ఞానాన్ని సంపాదిస్తూ పిహెచ్డీలు చేసి ఆ యూనివర్సిటీల్లో చక్కర్లు కొడతా ఉన్నాం అనుకోండి, వాడికి విలువ లేదు. వాడు జ్ఞానాన్ని అయితే సంపాదించాడు, కానీ ఆ జ్ఞానాన్ని ఉపయోగించి మనీగా కన్వర్ట్ చేయలేకపోయాడు. ఈ వరల్డ్లో జ్ఞానాన్ని మనీగా కన్వర్ట్ చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది చాలా ప్రమాదం. సో దీన్ని, ఈ మనీ కన్వర్ట్ చేయాలంటే ఏంటి? ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్య సాధనకి మన జ్ఞానాన్ని ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ అవుదాం అనుకున్నావు, ఎస్ఐ అవుదాం అనుకున్నావు. సో నువ్వు యూనివర్సిటీలో పీజీ చేసావు, పిహెచ్డీ చేస్తే అక్కడ ఊరికి గాలికి చక్కర్లు కొడుతున్నావు అనుకో, ఉపయోగం లేదు కదా. సో నువ్వు ఫిజికల్ ఫిట్నెస్ పెంచుకోవటం, ఎస్ఐ టెస్ట్కి ఏం కావాలో అవి తెలుసుకోవటం, వాటికి ప్రయత్నించడం, ఓడిపోతావు, కానీ రిపీటెడ్గా ప్రయత్నించడం ద్వారా ఏదో ఒక రోజు ఎస్ఐ కొడతావు. కొట్టినప్పుడు నీకు నీ వ్యక్తిగత లక్ష్యాన్ని చేరుకుంటావు, వ్యక్తిగత లక్ష్యంతో పాటు సామాజిక లక్ష్యం కూడా చేరుకుంటావు. అంటే సామాజిక బాధ్యత, సామాజిక లక్ష్యం కూడా ఏర్పడుతుంది. నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ అయిన తర్వాత కొన్ని 100 మందికి సహాయం చేయొచ్చు, అంతే కదా. అప్పుడు నువ్వు నీ వ్యక్తిగత జ్ఞానం నుంచి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని, లక్ష్యం నుంచి సామాజిక లక్ష్యంగా, సో నువ్వు ఒక విజనరీగా తయారవుతావు.
అంటే ఒక నార్మల్ స్టూడెంట్గా ఉన్నవాడు ఒక లక్ష్యం ఏర్పరచుకోవడం వలన సమాజంలో ఇంతమందికి ఉపయోగపడుతూ ఉన్నాడు. సమాజంలో ఎప్పుడైతే ఎంతమందికి ఉపయోగపడుతూ ఉన్నాడో వాడు విజనరీ. అంటే వ్యక్తిగతంగా మనకో మన కుటుంబానికో మనం ఉపయోగపడితే మనం మన సెల్ఫ్ గోల్ని రీచ్ అయినట్టు. కానీ విజనరీ కాదు. విజనరీ అంటే ఎప్పుడంటే మన గోల్ని రీచ్ అవడంతో పాటు సమాజంలో చాలామందికి ట్రాన్స్ఫర్మేషన్ ఇవ్వాలి, వాళ్ళ లైఫ్ని మార్చాలి. అప్పుడు మాత్రమే విజనరీ అంటారు. సో ఈ విజనరీగా మారడానికి మన కొన్ని స్టెప్స్ ఏంటంటే, ప్రైమరీగా ముందు మనల్ని మనం జయించడం, మన లక్ష్యాన్ని ఆచరించడం, మన జ్ఞానాన్ని మనీగా కన్వర్ట్ చేయటం, మన కుటుంబాన్ని సేఫ్గా చూడటం, మన కుటుంబానికి కావాల్సిన వనరులు సమకూర్చడం, ఆ తర్వాత సమాజానికి సహాయం చేయటం, సమాజంలో కొంతమంది ప్రజలకి మనం మార్పును తీసుకురావడం, ఇది విజనరీ యొక్క లక్ష్యం. దీనికోసం మనం ఎప్పటికప్పుడు మనల్ని మనం జయిస్తూ సమాజాన్ని కూడా జయించాలి. ఇది మిత్రులరా ఈరోజు వీడియో. ఈ మోటివేషన్ క్లాస్ ఎందుకు ఈ సిరీస్ స్టార్ట్ చేశాను అంటే, సమాజంలో మనం ఏ స్థాయిలో ఉన్నా సరే ఎక్కడో చోట నిరాశ, నిస్పృహ, లేదా మా దగ్గర అధికారం ఉందనో, లేదా కులం ఉందనో, డబ్బు ఉందనో, ఇంకోటి ఉందనో, మనందరినీ ఏదో ఒక రూపంలో మన చుట్టూ ఉండే సమూహాలు, మనుషులు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. సో ఇబ్బంది పెట్టినప్పుడు ఎప్పుడు భయపడద్దు, దాన్ని పోరాడండి, ఓపెన్ అవ్వండి, పోరాడండి. అది ఎవడైనా సరే, ఎంత తోడైనా సరే, మనకు గనక గుండె ధైర్యం ఉంటే, మనం గనక స్టేబుల్గా నిల్చుంటే మనల్ని ఎవడు ఏమీ చేయలేడు. నిజంగా మనది తప్పు ఉన్నా సరే, తప్పు ఉంటే దాని పనిష్మెంట్ మనం స్వీకరిస్తాం. చిన్నదా పెద్దదా కోర్టులు, పోలీసులు ఉంటాయి. అయినా సరే అది ఒక వ్యవస్థ చేయాలి, కానీ మనుషులు చేయకూడదు. అంటే ఒకడు వచ్చి బ్లాక్మెయిల్ చేసి నువ్వు ఇచ్చేసావు వచ్చేసావు అంటే మనం ఖచ్చితంగా వాడిని మనం పట్టించుకోవాల్సిన పనిలే. వ్యవస్థలో ఉంటే వ్యవస్థతో పోరాడచ్చు. వ్యవస్థతో పోరాడేటప్పుడు మనకు కొన్ని వెసులుబాట్లు ఉంటాయి. మన తప్పు అయితే క్షమాపణ అయిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు, అన్నీ జరగచ్చు. కానీ ఒక మనిషి నువ్వు ఇది చేసావు కాబట్టి నువ్వు తప్పుడోడివి అని చెప్తే మాత్రం మీరు క్షమించద్దు, వాడిని భయపడద్దు. వాడికి ఏ అధికారం ఉన్నా, ఏ పవర్ ఉన్నా, ఎవడున్నా సరే ముందు ధైర్యంగా నిలబడడం, గొంతు ఎత్తి మాట్లాడడం నేర్చుకోవాలి. అందుకనే ఈ సిరీస్ని నేను చేస్తూనే ఉంటాను, మోటివేషన్ క్లాసెస్. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇది ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.